హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 906వ నామం, 4 అక్షరాల నామం తత్వాధిక. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం తత్వాధికాయే నమః అని చెప్పుకోవాలి. తత్వాన్ని మించిపోయి ఉండునది అనేది మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే, తత్వాధిక, తత్వమయీ, తత్వమర్థస్వరూపిణి. ఈ నామాల్లో తత్వాన్ని చెప్తున్నారు. తత్వము అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి. ఆ సందర్భానికి మనకి ఏది అవసరమో అది తీసుకోవాలి. తత్వాలు అంటే ప్రళయం వరకు ఉంటూ జీవులకు అనుభవాన్ని ఇచ్చేది. ఈ ప్రపంచమంతా కూడా తయారు కావడానికి కావలసినటువంటి మౌలిక వస్తువులు 24 తత్వాలు. తంత్రశాస్త్రం 36 చెప్పింది. కానీ ఈ 24నే కొంతమంది విడదీసి దాన్ని 36 చేశారు. ఆ తత్వాలన్నీ ప్రపంచానికి ఉన్నాయి, కానీ పరమాత్మకి లేవు. ప్రపంచానికి ఉన్నాయి అంటే ఉపాధులకు మాత్రమే ఉన్నాయి ఈ తత్వాలు. ఉపాధికి తత్వాలు ఉన్నాయి, కానీ ఉపాధిలో ఉన్న తల్లికి మాత్రం తత్వాలు లేవు. ఆవిడ సర్వోపాధిని వినిర్ముక్త. ఇంతకుముందు చెప్పుకున్నాం. తత్వాలతో కూడినటువంటి ప్రపంచానికి పైన ఉన్నది కనుక అమ్మ తత్వాధిక. తత్వముల కంటే అధికమైనది, గొప్పది, తత్వాలకి అతీతురాలైనటువంటి శక్తి. తత్వములంటేనే వికారాలు వస్తాయి. ప్రాపంచిక తత్వాలు నశించేటువంటి లక్షణాలు ఉంటాయి. విశ్వమే లయమైపోతున్నప్పుడు విశ్వంలో ఉన్న తత్వాలు కూడా విశ్వంతోనే లయమైపోతాయి. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా తత్వాలే. ఇవన్నీ కూడా లయమైపోతాయి. లయించే తత్వముల కంటే లయించని తత్వమే అమ్మ. ఇది తత్వాల కంటే పరం కనుక పరతత్వం అన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం తత్వాధికాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.